పడుతుంది కాబట్టి ఒక బొట్టు తీసుకోండి, రోజు బొట్టు పెట్టుకోండి దగ్గర. కాలేదా?
వెయిట్ సార్ వచ్చేగారు మళ్ళీ నాకే ఇప్పిస్తున్నాము. బాబు ఇట్లా చాలే వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీధరాయ సదా హర్వదా శ్రీయాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేంద్రియాయ నమః జితక్రో మహోదారాయ నమః ఓం సర్వపుణ్యోదిఫలాయ నమః ఓం ఆదిపురాయ నమః ఓం హరయే నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః అది తీసుకో పళ్ళు పళ్ళు అది చక్రవర్తినో రాయ సార్వభౌమాయ మంగళం महाराज परमा नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषः सद्विश्वमुपजीवते स्वरं शाश्वतं स्वं वशत्कारस्त्वमिन्द्रस्त्वरुद्रस्त्वं विश्वस्त्वं ब्रह्मत्वं प्रजापतिः ज्योतिरसो अमृतं प्रवर्तते स्वाहा यज्ञाय स्वाहा सर्वं प्रतिष्ठितं मध्ये महानगर विश्वात्तर विश्वरामवल्लभाय धीमहि रामचन्द्र प्रचोदयात् विद्महे रामाय विद्महे आञ्जनेयाय विद्महे राजपुत्राय धीमहि ఇక్కడ ఆపుతాను
काशीतीर्थमावाहयामि कुशस्थलीतीर्थमावाहयामि शालिग्रामतीर्थमावाहयामि तीर्थमावाहयामि 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 प्रतिकरं प्रतिगृणाति वनस्पतय आकाश आत्मा ఈరోజు రామాలయం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా మా శ్రీరామ్ గారు నన్ను ఫ్యామిలీతో సహా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మేము వెంకటేశ్వర స్వామికి మా ఆరాధ్య దైవం. సో వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అంటే మళ్ళీ అన్ని అవతారాలు వారియే. సో అలాంటి రాముల వారి గుడికి ప్రతిష్టాపనకు వారు పిలవడం, మేము ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ పూర్మామిల చూస్తుంటే కడపలో అదే వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఫ్లైట్ దిగి వస్తుంటే నేను ఎప్పుడో 20 years బ్యాక్ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి నెల మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు ఇవన్నీ తిరిగేవా. సో మళ్ళీ పాత రోజులు నాకు గుర్తుకొచ్చాయి మా శ్రీరామ్ గారి వల్ల. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అలాగే పూర్మామిల గ్రామ పంచాయతీ బద్వెల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ పూర్మామిల అలాంటి ప్లేస్లో ఈరోజు రామాలయం నిర్మించడం వారు. సో పూర్మామిల గ్రామం వారికి వీళ్ళందరికీ ప్రతిరోజు గుడి వీళ్ళు కట్టడం కాదు, గుడి కట్టారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ గ్రామ పంచాయతీ ఉన్న ప్రతి ఒక్కరు వారంలో ఒక రోజన్నా వచ్చి మీరు దేవాలయంని సందర్శించుకొని అక్కడ స్వామివారి దగ్గర కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే మీకు ప్రశాంతత దొరుకుతుంది. సో వారు కట్టడం కాదు, ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఈ గ్రామ పంచాయతీ ప్రజలపైన ఉంటుంది. సో అందరికీ జై శ్రీరామ్. అయోధ్యలో రామాలయం ఉంది. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విలేజ్ లో రామాలయం ఉంటుంది. సో అలాగే ఇక్కడ శ్రీరామ్ గారి కుటుంబం ఈ రామాలయం కట్టడము. సో మీరందరూ ఈ రామాలయం దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జేఎస్ నగర్ లో నూతనంగా నిర్మించినటువంటి పట్టణ స్వామి దేవస్థానానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ నిర్మాత దిల్రాజు గారికి, అదే విధంగా హీరో వంశీకృష్ణ గారికి
అదేవిధంగా స్థలదాత మరియు దేవాలయం ముందుకు నడిపినటువంటి వ్యక్తి శ్రీరాములు గారికి, అదేవిధంగా చైర్మన్ ఉరయ్య గారికి, ఈ దేవస్థానం కమిటీ సభ్యులైనటువంటి రామచంద్రరావు గారి మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు రామాలయం నిర్మించడం. ఈ రామాలయం పునర్నిర్మాణానికి ప్రోత్సహించినటువంటి వారి అందరి భక్తులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయురారోగ్యంతో సుఖ సంతోషంతో గుర్తిల్లాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. మనసున్న మన రాజు గారు, మన దిల్ రాజు గారు మేము ఆహ్వానించనే అంత బిజీ షెడ్యూల్. యాక్చువల్గా ఆయనకు రేవంత్ గారితో యుఎస్కి వెళ్లాల్సింది. రేపు రవితేజ గారిది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ చేసుకొని అదే పనిగా హైదరాబాద్ నుంచి మన కోసం దూరం వచ్చారు. ప్రతి ఒక్కరికి, ఈ ఊరి ప్రజలకి, నన్ను ముందుండి నడిపించిన మా గొర్రెకు, చెన్నకృష్ణకు, రామచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. రాజుగారు చెప్పినట్టు కట్టడము కాదు, ఇప్పటి నుంచి మొదలవుతుంది. మనం అందరం కలిసి ప్రతిరోజు దేవునికి పూజ చేసి ఆశీస్సులు పొందడమే మనకందరికీ శుభసుఖ మంచిది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు మన మండలాల్లో 3-4 మండలాల్లో ఇలాంటి టెంపుల్ లేదని. మీరందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి రాజుగారికి సార్ థ్యాంక్ యూ సార్, మేము మా విన్నపాన్ని మన్నించి ఇంత దూరం మీరు రావడానికి థ్యాంక్ యూ అగైన్. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా దిల్రాజ్ గారికి అసలు అడిగిన వెంటనే రావడం, ఇంత దూరం అయినా ఇంత స్కెడ్యూల్ రావడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరికీ చాలా కళ వచ్చింది మాకు. అలాగే మన ఊరి పెద్ద రెడ్డి గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఊరు, నా సొంత ఊరు. సో చాలా సంతోషంగా ఉంది రామాలయానికి వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి.